అయితే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పథకాలు హామీలు అప్పుడు బాగున్నాయా, మీకు టైంకి అందినాయా, లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టైంకి అందుతున్నాయా అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ కేసీఆర్ అంటే కేసీఆర్ నెంబర్ 1. మ్మ్. దాన్ని తీసింది ఎవరు లేదు ఇక. మ్మ్. అయితే ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ అధినేతని అసలు కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ లేకుండా చేస్తా అని ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దాని గురించి చాలామంది మాట్లాడారు కూడా. దాని గురించి ఏమంటారు మరి? అది చెడితే చెడిది కాదమ్మా, మ్మ్. అవి గాపడతలు అట్లాగే ఉంటాయి. మ్మ్. ఎవరు చెడినా చెడేటి కావాలి. మ్మ్. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్కే వేస్తా అంటారు ఇక మీరు. టీఆర్ఎస్ ఇక వాళ్ళకే పిత్తరో మా కొడుకు బీజేపీ లీడరే, మ్మ్. మ్మ్. మా కొడుకున్నాడు. మ్మ్. మ్మ్. మీరు పోయినసారి ఇప్పుడు 2023లో ఎలక్షన్స్ అయినాయి కదా, ఎన్నికలు అయినప్పుడు ఎవరికి ఓటేశారు? కాంగ్రెస్కా బీఆర్ఎస్కా మరి ఎవరికి వేశారు? మేము ఆ టీఆర్ఎస్కే వేసినాం. టీఆర్ఎస్ కేసీలు. ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ బీఆర్ఎస్ ఎలక్షన్స్లో వచ్చిన సంది ఆయనకే ఎత్తున్నాం. మా ఊరు బయట సిద్దిపేట సైడ్, మా సిద్దిపేట. మరి బీఆర్ఎస్ ఓట్లు వేసినందుకు మీకు మంచి